నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మాదిరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తణుకు మున్సిపల్ ఆఫీసులో ఆరిమిల్లి రాధాకృష్ణ నిరసన. ఫ్లెక్సీలు తీసేస్తున్నారని నేలపై కూర్చున్న మాజీ ఎమ్మెల్యే. ములకలపల్లి జెడ్పీ హైస్కూల్లో సరస్వతి విగ్రహం. విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లాలన్న విప్ ఐలయ్య. అరసవల్లి సూర్య దేవాలయంలో ఘనంగా రథసప్తమి. స్వామి నిజరూప దర్శనానికి భారీగా పోటెత్తిన భక్తులు. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా చర్యలు. చాటుగుట్లలో కోళ్ల ఫారాన్ని పరిశీలించిన అధికారులు. సిద్దిపేటలో గ్రామీణ భారత్ బంద్ ర్యాలీ. రైతుకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపల్ ఆఫీసులో కింద కూర్చొని మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ నిరసన తెలిపారు. అర్ధరాత్రి టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో ఆయన ఇలా ఆందోళన చేపట్టారు. తణుకులో అధికారులు వైసీపీ ఫ్లెక్సీలను అలాగే ఉంచి టీడీపీ ఫ్లెక్సీలు తీసేస్తున్నారంటూ మున్సిపల్ అధికారులపై ఆరుమిల్లి ఫైర్ అయ్యారు. అధికారుల నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అక్కడే కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అన్ని పార్టీల ఫ్లెక్సీలు తొలగించి అప్పుడు టీడీపీ ఫ్లెక్సీలను తొలగించేలా అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేని పక్షంలో నిరసన కొనసాగిస్తామని ఆరుమిల్లి అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని సీఎం జగన్ మార్చేశారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ విమర్శించారు. అధికార వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులంటూ చిలక పలుకులు పలికారని అన్నారు. ఎన్నికల దగ్గర పడుతూ ఉండటంతో హైదరాబాద్ రాజధానిగా కొనసాగించాలని జగన్ తమ పార్టీ నేతల చేత చెప్పిస్తున్నారని సుగుణమ్మ అన్నారు. ప్రజా రాజధాని అమరావతిని ధ్వంసం చేశారని, లోటస్ పాండ్కు తిరిగి వెళ్లేందుకే ఏపీ రాజధాని హైదరాబాద్ కొనసాగాలని అంటున్నారని సుగుణమ్మ విమర్శించారు. ఏపీ ప్రజల వ్యధలను చూపించిన రాజధాని ఫైల్స్ మూవీని పోలీసులు అడ్డుకోవడం విడ్డూరమన్నారు. 4.5 సంవత్సరాల పరిపాలన ముగించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా ఇంకొక అవతారం ఎత్తాడు. 4వ రాజధాని హైదరాబాద్కి వెళ్దాం, ఇంకా 2 years. ఎవరైనా చిన్న పిల్లగాడైనా మతుండే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అయితే కానే కాదు. అంటే ఆయనకు తెలియకుండానే ఆయన నోటి వెంట తిరుగు ప్రయాణం చేస్తున్నాడా అనే విధంగా ఆయన మనసులో నుంచే, ఆయన బుర్రలో నుంచే మరి మాటలు వస్తున్నాయి. మనం చూసాం ఈరోజు మన తిరుపతి నగరంలో ఎడ్యుకేషనల్ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ ఆయనే పెట్టించుకొని మరి అక్కడ ఏదో మాట్లాడాలని, మైలేజ్ తెచ్చుకోవాలని పెట్టినటువంటి మీటింగ్ లో ఆయనే పంపిస్తే ఇంటికి పోతాను అని అనడం మరి అతనికే నమ్మకలేకపోవడం. నేను తప్పక ఇంటికి పోతున్నాను అని ఆయనకు మనసా వాచ తెలుస్తోంది. ఆయనకు ప్రతి ఒక్కరికి 6th సెన్స్ అనేది ఉంటుంది. అది మనకు చెప్తుంది ఏం జరగబోతుంది, మంచి ఏంటి చెడ్డేంటని. దాన్ని అనుసరించే మరి ఆయన అనుకోకుండా ఆ మాటలు అన్నాడా, తెలిసే అన్నాడా అనేది ప్రజలందరూ కూడా ఆ రోజునే ఆలోచన చేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వం 4.5 సంవత్సరాల పరిపాలన ముగించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా ఇంకొక అవతారం ఎత్తాడు. 4వ రాజధాని. యాదాద్రి భువనగిరి జిల్లా ములకలపల్లిలోని జెడ్పీ హైస్కూల్లో సరస్వతి అమ్మవారి విగ్రహ ప్రతిష్టలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ముందుగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి దండ, పట్టుచీర నైవేద్యం సమర్పించారు. ప్రభుత్వ స్కూల్లో సరస్వతి విగ్రహం ఏర్పాటు చేయటం గొప్ప విషయమని బీర్ల ఐలయ్య అన్నారు. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం అన్నిటికీ సరస్వతీదేవిని అధిదేవతగా పూజిస్తామన్నారు. విద్యార్థులంతా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఐలయ్య కోరారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఇక్కడ జరిగిందాడ గ్యాబ్ గింత
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. సూర్య జయంతి సందర్భంగా దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా సూర్యదేవునికి విశేష పూజలు జరిగాయి. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి ముందుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవానికి అంకురార్పణ చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య సూర్య జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా స్వామివారికి విశేష పుష్పమాల అలంకరణ సేవ, విశేష అర్చన, నీరాజనం నిర్వహించారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు స్వామిని దర్శించుకున్నారు. క్షేత్రాన్ని దర్శనం చేయడం జరిగింది. ఎంతో ఈరోజు మాఘశుద్ధ సప్తమి ఫిబ్రవరి 16, 2024 సంవత్సరంలో మొట్టమొదటిగా సంక్రాంతి అయిన తర్వాత అది సూర్యుడి కార్యక్రమమే. సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తారు. మకరరాశిలో ప్రవేశించిన వెంటనే తరుణంలోనే మన రథసప్తమి ఉత్సవం జరుగుతుంది. ఈ రథసప్తమి ఉత్సవం ప్రారంభమైన తర్వాత అనేక రకాల ఉత్సవాలు, పండుగలు, ఉపవాసం. కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ సహాయ కమిషనర్ నల్లం చక్రధర్రావు ఆధ్వర్యంలో గురువారం రాత్రి రథోత్సవం నిర్వహించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, కెప్టెన్ లక్ష్మీ దంపతులు సాంప్రదాయబద్ధంగా రథోత్సవం ప్రారంభించారు. ప్రధాన వీధుల్లో తమ ఇంటి ముందుకు వచ్చిన శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు నీరు, పసుపు, కుంకుమలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కేరళ డప్పు వాయిద్యాలు, రకరకాల వేషధారణలతో కళాకారుల ప్రదర్శనలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయ పరదేవతాయే నమో నమః. ఈ శోభకృతి నామ సంవత్సరంలో స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున రథోత్సవం ప్రారంభమైనది. రాత్రి వసంత పంచమి సందర్భంగా స్వామివారికి విశేషంగా సప్తవర్ణాలతో మనకి ఆసేత్ హిమాచల పర్యంతం కూడా ఈ క్షేత్రంలో మోపిదేవి గ్రామంలో తప్పితే ఇంకెక్కడా కూడా సప్తవర్ణాలతో తరంబరాలు పోయడం అనేది మనకి ఇంకెక్కడా కనపడదు. కాబట్టి ఆ తరంబరాలను ఎవరైతే స్వీకరిస్తారో వారి యొక్క సంకల్ప సిద్ధులు అవుతారు. ఆరోగ్యం లేని వారికి, సంతానం లేని వారికి, వివాహం కాని వారికి, ఏదైనా కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి, ఏదైనా సరే భూ విధాలు ఉన్న వారికి మొత్తము కూడా భూ సంబంధమైనవన్నీ కూడా స్వామివారు సంకల్ప సిద్ధులయ్యే విధంగా సప్తవర్ణాలతో భక్తుల యొక్క కోరికకు స్వామివారు అంధకాసుడు, మూషికాసుడు, తారకాసుడు యొక్క సంహారానంతరము వల్లి అమ్మవారిని ప్రణయమైన యొక్క మాసము మాఘమాసము మాఘశుద్ధ పంచమి రోజున స్వామివారు వల్లి అమ్మవారిని వివాహం చేసుగా శాంత పురాణంలో చెప్తున్నది. ఈ మహాసరస్వతి ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం శ్రీహరికోటలో మధ్యాహ్నం 2:05 GSLV F-14 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలైంది. GSLV F-14 రిహాల్స్ గురువారం విజయవంతంగా జరిగాయి. మొత్తం 27:30 పాటు కౌంట్డౌన్ కొనసాగుతుంది. శనివారం సాయంత్రం 5:35 నింగిలోకి ఉపగ్రహం దూసుకెళ్తుంది. ఈ ఉపగ్రహం వాతావరణ అంచనాలతో పాటు విపత్తుల హెచ్చరికలు, భూమి, సముద్రం, ఉపరితల పర్యవేక్షణకు ఎంతోగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో పట్టణ సిపిఐ, AITUC కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ భారత్ బంద్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసగిస్తుందని సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ విమర్శించారు. కమ్యూనిస్టులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ బిల్లులుగా నిర్వీర్యం చేయాలని చూస్తుందని దుయ్యబట్టారు. 10 ఏళ్లుగా కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల అదానీ, అంబానీలు ప్రపంచ కుబేరుల జాబితాలో చేరారని అన్నారు. ఉద్దేశమంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి 4 లేబర్ కోడ్ బిల్లులు రద్దు చేయమని కార్మికులతో కలిసి ఈరోజు ఇక్కడ తాడపత్రి పట్టణంలో కూడా
పోస్ట్ ఆఫీసులు ఎల్ఎస్ ఆఫీసులు బంద్ చేసి ఇక్కడ హైవేలో కూడా ధర్నా చేస్తూ ఉన్నాం. మరి ఈ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పి ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాం. కానీ ఎన్నికల కంటే ముందు మన ప్రధానమంత్రి మోడీ గారు ఏం చెప్పారు? ప్రతి ఒక్క కార్మికునికి న్యాయం చేస్తా, ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి న్యాయం చేస్తా అని చెప్పారు. ఈరోజు మాట తిప్పి మడమ తిప్పి మోడీ గారు ఈరోజు కార్మికులందరినీ నట్టెట్ల ముంచాడని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లా పొదలకూరు, కోవూరు మండలాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పొదలకూరు మండలం చాటగుట్లలోని కోళ్ల ఫారం వద్ద జిల్లా పంచాయతీ అధికారి సుస్మితారెడ్డి, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ నాగమణి, ఏడీ అరుణ, డైరెక్టర్లు శిరీష, రాధిక, మురళీకృష్ణారెడ్డి, సిఐ రాంబాబు కోళ్ల ఫారాల్లో శానిటైజేషన్ చేయించారు. కోళ్లు మరణించిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరం వరకు చికెన్ దుకాణాలు మూసివేయాలని డీపీఓ సుస్మితారెడ్డి ఆదేశించారు. దీంతో సీఐ రాంబాబు, వెటర్నరీ అధికారులు చికెన్ సెంటర్లను మూయించారు. కిలోమీటర్ పరిధిలో 3 నెలల వరకు చికెన్ షాపులు తెరవకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు డీపీఓ సూచించారు. మండలంలోని చాటగుట్ల అనే పంచాయతీలో ఉన్న కోళ్ల ఫారంలో ఎక్కువ నంబర్ ఆఫ్ బర్డ్స్ చనిపోవడంతో వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే అప్రమత్తమై వాళ్ళ బర్డ్ శాంపిల్స్ ని భోపాల్ కి ల్యాబ్ టెస్టింగ్ పంపించడం జరిగింది. ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్ అంతా నిన్ననే మనకి జిల్లాకు రావడం జరిగింది. ఆ రిపోర్ట్ లో మనకి ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అని H5N1 వైరస్ గా డిక్లేర్ అయింది. పెట్టి నన్ను ఇక్కడ డిపిఓగా ఈ పొదలకూరు మండలానికి పంపించడం జరిగింది. ఈ రోజు ఇమీడియట్ గా ఈ పీపీఈ కిట్స్ తోటి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనుషులు అలాగే వెటర్నరీ వాళ్ళు కావాల్సిన ఇప్పుడు కెమికల్స్ కానివ్వండి, సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్స్, శానిటేషన్ మెటీరియల్ అంతా తీసుకొని వెంటనే మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయేసి మొత్తం శానిటేషన్ వర్క్ జరుగుతోంది. ఇప్పుడు కూడాను సాయంత్రం లోపల అంతా క్లీన్ చేస్తారు. 2 ఫార్మ్స్ ఉన్నాయని చెప్పారు. 2 ఫార్మ్స్ కూడా శానిటేషన్ జరుగుతుంది. అలాగే చాటగొట్ల అనే పంచాయతీ కాబట్టి ఈ పంచాయతీ అనేది మనకి మొత్తం 1 కిలోమీటర్ రేడియస్ అంతా కూడా మనం కంటామినేటెడ్ జోన్ గా డిక్లేర్ చేశాము. అండి మనకి పొదలకూరు మండలంలోని చాటగుట్ల అనే పంచాయతీలో ఉన్న కోళ్ల ఫారంలో ఎక్కువ నంబర్ ఆఫ్ బర్డ్స్ చనిపోవడంతో కేంద్రం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో భారత్ బంద్కు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ కాంగ్రెస్ అర్బన్ పార్టీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ తీశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు గనవరపు అంజయ్య మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు బంద్ చేసినట్లు చెప్పారు. 10 ఏళ్ల మోడీ పాలనలో రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నారని, కార్మికులకు నష్టం కలిగే నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని అంజయ్య డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించాలని రైతు సంఘాల నాయకుడు బైరారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలను కేంద్రం ప్రైవేటు పరం చేస్తుందని ఆరోపించారు. గ్రామీణ భారత్ బంద్లో భాగంగా సిద్దిపేటలో బీజేపీయేతర కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి కార్మికులు నిరసన తెలిపారు. రైతే రాజు అని చెప్పుకునే ప్రభుత్వాలు పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని విమర్శించారు. రుణమాఫీల పేరిట కార్పొరేట్ సంస్థల వారి జేబులను కేంద్రం నింపుతుందని బైరారెడ్డి ఆరోపించారు. రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లాలోని ఐసీడీఎస్ సిబ్బంది అట్లాగే ఆశా వివిధ రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు ఈరోజు పెద్ద ఎత్తున సమ్మె చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి 4 లేబర్ కోడ్లను రద్దు చేస్తామని చెప్పేసి ఇతర కోడ్లను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు రైతు ఏ రాజకీయ పార్టీ కానీ ఎన్నికలు రాగానే రైతులు రాజు చేస్తామని చెప్పి ప్రగల్భ భక్తులు తప్ప మరి ఓడ దగ్గర ఒడ్డు వల్ల తెడు వల్ల పాల్తారు. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా రైతే రాదు. కాబట్టి రైతులేంది అన్నదాతకు పూర్తిగా అన్యాయం చేస్తా ఉన్నారు. అన్నదాతకు కాకుండా కార్పొరేట్ సంస్థలకే పట్టం కట్టి వారికే అన్ని నిధులు ఇచ్చి అన్ని అప్పులన్నీ మాఫీ చేస్తూ మరి రైతును
పూర్తిగా కించపరిచి అధోగతి పాల్చేస్తా ఉన్నారు. కాబట్టి రైతాంగం బాగుపడాలి అంటే ఒకటే అంటే ఈ మద్దతు ధర ఎంఎస్పీని చట్టబద్ధంగా కల్పించాలి. తర్వాత ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలి. ఆ తర్వాత వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. ఆ తర్వాత రైతులకు అప్పు లేని వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలి. తర్వాత లాభసాటితనం కల్పించాలి. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎల్బీ నగర్లో సిఐటియు కార్మిక విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని సిఐటియు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల పొట్టకొట్టే 4 లేబర్ కోడులను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. రైతుల పాలిటి శాపంలా రైతు చట్టాలు తెచ్చి రైతులు పొట్టకొట్టారని అన్నారు. విద్యుత్ చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేసేలా ప్రైవేట్ సంస్థలకు అమ్మడాన్ని నిలిపివేయాలన్నారు. చట్టాలన్నింటినీ కాలు రాస్తాడు కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని రాజకీయ పార్టీల రంగాల నాయకులు, అట్లానే అన్ని పార్టీలు ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. ఈ పిలుపుకి కారణం నరేంద్ర మోడీ చేస్తున్న కార్మిక చట్టాలు, వ్యతిరేక చట్టాలు. అంటే 44 చట్టాలు మేము సాధించుకున్నాయి 4 కోడులుగా పెట్టి వాటిని కాలు రాస్తున్నాడు. అంటే భవన నిర్మాణ కార్మికులకి రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవి ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పి, అదేవిధంగా రాష్ట్రాలకి మీ వెల్ఫేర్ బోర్డులు మీ ఇష్టం వచ్చినట్టు మీ డబ్బులు వాడుకోవచ్చు అనే విధంగా ఆ చట్టాలను తీసుకొచ్చి కార్మికులకి అన్యాయం చేస్తున్నాడు. రైతు కార్మిక వ్యతిరేక చట్టాలకి నరేంద్ర మోడీ చట్టాలన్నింటినీ కాలు రాస్తున్నాడు. కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని రాజకీయ పార్టీల రంగాల నాయకులు, అట్లానే అన్ని పార్టీలు ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. ఈ పిలుపుకి కారణం నరేంద్ర మోడీ చేస్తున్న కార్మిక చట్టాలు, వ్యతిరేక చట్టాలు. అంటే 44 చట్టాలు మేము సాధించుకున్నాయి 4 కోడులుగా పెట్టి వాటిని కాలు రాస్తున్నాడు. అంటే భవన నిర్మాణ కార్మికులకి రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవి ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పి, అదేవిధంగా రాష్ట్రాలకి మీ వెల్ఫేర్. విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదివినప్పుడు ఉత్తమ ఫలితాలు వస్తాయని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రామగుండం మెడికల్ కాలేజీను ర్యాగింగ్ రహిత క్యాంపస్గా మార్చేందుకు విద్యార్థులు కృషి చేయాలని సిపి సూచించారు. మెడికల్ కాలేజీలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంలో సిపి మాట్లాడారు. ఈ సందర్భంగా ర్యాగింగ్ అనేది నేరం అనే వార్నింగ్ వాల్ పోస్టర్ను సిపి ఆవిష్కరించారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. Session కాదు, అడ్వైస్ కాదు, ఇట్స్ అ వార్నింగ్. జస్ట్ ఐ కేమ్ హియర్ టు వార్న్ యూ పీపుల్. ఇట్స్ నాట్ a discussion, it's not a counseling, it's not an advice. You know all these things, but you know today there's a warning. That's it. నేను straight single word, single line. ఆ లైన్ మీకు దాటకూడదు. ఈ కాలేజ్ నుంచి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు 2 years బేబీ కాలేజ్ మేడం గారు చెప్పారు. ఇప్పుడు దీనికోసం ఎంతో కష్టపడ్డాం, ఎంతో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ అని తీసుకొచ్చాం. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద వెరీ బిగ్ హాల్, ఇట్స్ వెరీ గుడ్ డెవలప్మెంట్. 300 మెంబర్స్ ఇక్కడ సిన్స్లో చదువుతున్నారు. యూఆర్ ఆల్ డాక్టర్స్. సో డాక్టర్స్ ఇలా చేస్తే ఎట్లా అని క్వశ్చన్ వస్తుంది. నిన్న ఈ ఇష్యూ డైరెక్ట్గా ఎమ్మెల్సీ గారు ఒకరు లేవనెత్తారు కౌన్సిల్లో రామగుండంలో ఇలా జరిగింది అని. అంటే డైరెక్ట్ హైదరాబాద్ కొత్తపేటలో ముకుందా జ్యువెలర్స్ నూతన బ్రాంచ్ను మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా ఎన్నో ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని నరసింహారెడ్డి తెలిపారు. గతంలో కేపీహెచ్బీ ఖమ్మంలో తమ బ్రాంచ్లను ప్రారంభించారని, ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి అయిందన్నారు. తమను ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు నరసింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సో 1 year అయింది మన ఈ ముకుంద జ్యువెలర్స్ జర్నీ స్టార్ట్ అయ్యి. సో అదే కాన్సెప్ట్తో ఫ్యాక్టరీ అవుట్లెట్ విఏ లోయెస్ట్ విఏ 2 to 12% అంతే, విత్ జీరో మేకింగ్ ఛార్జెస్. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. 1 year ఆఫ్ టైంలో కుకట్పల్లి బ్రాంచ్ మాది వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ రన్నింగ్ స్టోర్స్ అనమాట. సో అదే ఉత్సాహంతో ఇప్పుడు మళ్ళీ ఖమ్మంలో ఓపెన్ చేసాము. ఇప్పుడు కొత్తగా కొత్తపేటలో వచ్చాము. సో ఈ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ కూడా అందుబాటులో ఉండాలని ఒకే ఒక రీజన్తో వచ్చాము. సో సేమ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్, లైట్ వెయిట్ జ్యువెలరీ, లో వేస్టేజెస్, జీరో మేకింగ్ ఛార్జెస్. సో ఇంకా మంచి రెస్పాన్స్ ఉంది సోషల్ మీడియా, డిజిటల్ మీడియా. సో ఇలానే కొనసాగాలని, ఇంకా మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాం. మన ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్కి నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ లచ్చు నాయక్ ఏసీబీకి చిక్కారు. హాస్పిటల్కి మెడిసిన్ సప్లై చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేయడంతో ఆయన తమను ఆశ్రయించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. లచ్చు నాయక్కు ఇంట్లో డబ్బులు ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. లచ్చు నాయక్ ఇంట్లో తనిఖీలు కొనసాగాయి. సుమారు 8:30 గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ లచ్చు గారిని మేము ఈరోజు 3 లక్షలు అంతా తీసుకుంటా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆయన కాంట్రాక్టర్, డ్రగ్స్ సప్లై చేసే కాంట్రాక్టర్ రాపోల్ వెంకన్న గారు, ఆయన లాస్ట్ టైము ఆయన టెండర్లో పార్టిసిపేట్ చేసి టెండర్ వచ్చేదానికి ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. కానీ నాన్ టెండర్ కొన్ని డ్రగ్స్ సప్లై చేసే కార్యక్రమంలో నాన్ టెండర్ టెండర్ లేదు కాబట్టి లంచం డబ్బులు డిమాండ్ చేయండి. దాంట్లో కొంత డబ్బు అంతకుముందు ముట్ట చెప్పాడు. ఈరోజు 3 lakhs ఆయనకి ఇస్తుండగా ఆయన ఇంట్లో మేము రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. మా క్యాష్ కూడా రికవర్ చేసినాం. కరెంట్ టెస్ట్ చేసినాం, ప్రూవ్ అయింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం లింగాలలోని ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన తెలంగాణ మద్యాన్ని సెబ్ అధికారులు సీజ్ చేశారు. 1,30,000 రూపాయల విలువైన 904 మద్యం బాటిళ్లను వారు పట్టుకున్నారు. తెలంగాణ మద్యం అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సెబ్ సిఐ అశోక్ హెచ్చరించారు. తెలంగాణ మద్యం నిల్వ చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు అశోక్ వెల్లడించారు. ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ గారు ఆదేశాల ప్రకారము తిరువురు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో గల గంపలగూడెం మండలం అట్లాగే లింగాల గ్రామంలో నల్లారి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వద్ద డ్యూటీ పెయిడ్ మద్యం, ఇది ఓల్డ్ ఎడ్ బ్రాండ్ విఎస్ఓబి బ్రాంది సుమారుగా 764 మద్యం సీసాలని అట్లాగే అక్కడక్కడ గ్యాదర్ చేసుకుని ఇతను ఒక డంప్ కింద చేసుకుని వచ్చిన దీన్ని ఎక్కువ ధరకు అమ్ముకుని డ్యూటీ పెయిడ్ లెక్కర్ కానీ నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ కానీ మద్యం సీసాలను అనధికారికంగా లైసెన్స్ లేకుండా అమ్మకాలు చేపడితే చర్యలు తీసుకుంటామని మా టోల్ ఫ్రీ నెంబర్ 14500కి మరి మాకు ఫోన్ చేసి తెలియపరచాలని, ముఖ్యంగా ఈ దాడిలో మా అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ భార్గవ్ సార్ గారు కూడా పాల్గొనడం జరిగింది. అట్లా 2024వ తేదీ ఎన్టీఆర్ జిల్లా మన ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ గారు ఆదేశాల ప్రకారము తిరువురు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో గల గంపలగూడెం మండలం అట్లాగే లింగాల గ్రామంలో మహబూబాబాద్లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందు నిలిపి ఉంచిన బైక్ను ఎత్తుకుపోయారు. పులి గోపాలరెడ్డి నగర్లో భూక్యా రవి తన ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను దొంగలించారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 3 దుండగులు వచ్చి బైక్ వైర్లు కత్తిరించి లాక్ ఓపెన్ చేసి తీసుకుపోయారు. వాహనాన్ని స్టార్ట్ చేసినప్పుడు శబ్దం వినిపించకుండా దొంగల్లో 2 టపాసులు కాల్చారు. ఇంటి ముందు నిలిపిన వాహన వరుసగా చోరీ అవుతూ ఉండటంతో వాహన యజమానులు ఆందోళన చెందుతున్నారు. పులిగోపాలరెడ్డి నగర్లో నివాసం ఉంటాను. వ్యాపార రీత్యా మొబైల్ షాప్ నడుపుకుంటూ ఉంటాను. ప్రతిరోజు 2 వీలర్ మీద పోతూ వస్తూ ఉంటాను. అలాగే నిన్న రాత్రి 9:30కు నేను షాప్ క్లోజ్ చేసుకొని 9:30కు ఇంటికి చేరడం జరిగింది. బయట బైక్ పార్క్ చేసి హ్యాండిల్ లాక్ చేసి వెళ్ళాను. మార్నింగ్ మళ్ళీ లేచి వచ్చేసరికి బైక్ లేదు. 150cc బైక్. అది 3 వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ బైక్ దొంగలించి తీసుకెళ్లడం జరిగింది. అది వాళ్ళు హ్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు మేము వీడియోలో చూడడం జరిగింది. వాళ్ళు హ్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు బాంబులు పేలుస్తున్నారు. బై హ్యాండ్ ఇలా రేజ్ చేయగానే పక్కన ఉన్న 2 వ్యక్తులు బాంబులు బ్లాస్ట్ చేసుకుంటూ ఆ బైక్ను దొంగలించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అది పోలీసు వాళ్ళు వస్తా అన్నారు, ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పారు, ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. నా పేరు భూక్యా రవి, పులిగోపాలరెడ్డి నగర్లో నివాసం ఉంటాను. వ్యాపార రీత్యా మొబైల్ షాప్ నడుపుకుంటూ ఉంటాను. ప్రతిరోజు 2 వీలర్ మీద పోతూ వస్తూ ఉంటాను. అలాగే నిన్న రాత్రి 9:30కు నేను షాప్ క్లోజ్ చేసుకొని 9:30కు ఇంటికి చేరడం జరిగింది. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.